పార్టీకి చేసిన సేవలు అధినాయకత్వం గుర్తించడం ద్వారా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు వచ్చిందని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మౌలానా ముస్తాక్ అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, నక్కా ఆనంద్ బాబు, ముస్లిం నాయకులు అహ్మద్ షరీఫ్, పతావుల్లా, గుంటూరు డిప్యూటీ మేయర్ షకీలా, మైనార్టీ సెల్ నాయకులు ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు మైనార్టీల అభివృద్ధి కోసం ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. నేటి వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు మద్దతుగా నిలిచిందన్నారు. ముస్లింల మనోభావాలను కాపాడంలో టీడీపీ ముందుంటుందని తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిష్పక్షపాతంగా పేద ముస్లిం అభివృద్ధి కోసం కృషి చేస్తానని సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు వచ్చేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపిస్తే ఆ తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మైనార్టీల పైన దాడులు జరిగే కమిషన్ను స్థాపించిన ఘనత కూడా మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు రఫీ గారికి, మరి వేదిక పైన ఆశీనులైనటువంటి మనందరికీ పెద్ద దిక్కు మాజీ శాసన మండలి చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఈ రోజున మైనారిటీల పక్షాన ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి షరీఫ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ ఎవరినన్నా పిలవకపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే వేదిక మీద ఉన్న వాళ్ళు పెద్దలే, వేదిక ముందున్న వాళ్ళు కూడా పెద్దలే. ఇస్లాం అంటేనే సమానత్వం, కాబట్టి మనందరం సమానమే. మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటి నేను మైక్ ఎందుకు తీసుకున్నానంటే, వేదిక చూడగానే ముందున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అందరూ మాట్లాడతారేమో అనుకుంటారు. అందరూ మాట్లాడారు, కొద్దిగా మంది మాత్రమే మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళకు కూడా ఉపన్యాసాలు కాదు, వారిని అభినందించడానికి వచ్చాం మనందరం. వారికి అభినందనలు తెలియజేసి ముగిస్తారని ఆశిస్తూ, మౌలానా గారు నేను ఒక్క నిమిషం తీసుకుంటాను. అన్న షరీఫ్ అన్న, నేను మైక్ తీసుకోగలను, మీరు ఎక్కువసేపు మాట్లాడతారు అనుకుంటారు, అందుకే చెప్తాను. మౌలానా గారు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా చాలా సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముస్లిం సమాజం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉండాలి, వాళ్ళకు మనం ఏం చేశాము, ఏం చేయబోతున్నామని చెప్పమని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఉన్నారు. అందులో ముస్తాక్ గారు, షరీఫ్ గారు, నేను, ఇంకా వేదిక పైన ఉన్న వాళ్ళందరూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఎత్తున మీటింగులు పెట్టిన శుభ సందర్భాలు అప్పుడే అనుకున్నాం, 100% మైనారిటీలు తెలుగుదేశం పక్షాన ఉంటారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి 164 సీట్లు వచ్చినటువంటి దానిలో ప్రముఖమైనటువంటి పాత్ర ముస్లింలు పోషించారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది నేనన్న మాట కాదు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు ఈ వేడుక చాలా మటుకు ఇవ్వటం లేదు. దానివల్ల పేదవాళ్ళు స్వయంగా ఏదైనా చూసుకోవాలంటే ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మరొక్కసారి మౌలానా గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నేను వెళ్తున్నా.
మా ఇండస్ట్రీ మీటింగ్ పెట్టాను, వెళ్తున్నా, ఏమనుకోవద్దు. అందరికీ ధన్యవాదాలు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేయాలి. రాజకీయాల్లో ఇస్లాం ధర్మానికి అనుసరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో అటు ఇస్లాం ధార్మిక చింతనతో పాటుగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈరోజు ముస్తాక్ మౌలానా గారు, ఆయన గత 5 సంవత్సరాలుగా మైనారిటీస్ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎక్కడ ముస్లింలకి ఇబ్బంది ఎప్పుడు రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ ఆదేశాలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా తనయుడు ఆ ఆదేశాలకు నేను నా సమాజం కోసం ఎల్లప్పుడూ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా లైఫ్ పేద కుటుంబాలకి అంకితం చేశాను, ఇది కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఇదే మాట నేను అంటూ ఉంటాను నా మిత్రులతో. మీరు నా జీవితం ఎన్నో అడ్డంకాలు, కానీ अल्लाह तबारक व तआला की मैं तारीफ करता हूं. कई तकलीफ, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, చివరికి నేను ఎక్కడి నుంచి వెతికాను మదరసా. కంప్లీట్లీ నేను పార్టీ కోసం పని చేస్తున్నాను. నేను ఒక మదరసా విద్యార్థిగా చదువుకున్నాను. నా తరపున ఒక విభాగం మదరసాది ఉండాలని విరాళాలు తీసుకోకుండా ఒక మదరసా నడిపిస్తుంటే కొందరు కుట్రదారులు ఆ మదరసాని కూడా అడ్డుపడి పిల్లల్ని గల్లీకి విసిరేశారంటే వాళ్ళ జీవితాలు కూడా అలాగే పాడైపోతాయి. ఆయన బిహేవియర్ అదే విధంగా ఉంటుంది, తోటి వాడితో మాట్లాడే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకు ఆయనంటే నాకు ప్రాణం. వారు ఆ రోజున వారి సహకారంతోనే చంద్రబాబు గారు దృష్టిలో పెట్టి ఈద్గా స్థలాలు కంపల్సరీగా ఒక మేనిఫెస్టోలు కూడా పెట్టిస్తుంది. ఈద్గా చాలా నా ప్రాంతంలో మా నియోజకవర్గంలో కూడా మేము ప్రామిస్ చేశాం. వారికి ఈ పదవితో సముచితమైన స్థానం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మైనారిటీ సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1999 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు మాకు మొట్టమొదట జరిగే సమావేశాల్లో ఆయన మాకు బోధించడం జరిగిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరి మీద ఉంది. వాళ్ళ అవసరాలని తీర్చి వాళ్ళ మన్నలను పొందాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు 29 మంది పార్లమెంట్ సభ్యులు మేము గెలవడం జరిగింది ఉమ్మడి ఆంధ్ర. ఆయన చెప్పారు ఎంతో విపులంగా ఏ విధంగా వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు, వాళ్ళ అవసరాలను ఏ విధంగా సమకూర్చవచ్చు అని చెప్పి మాకు చెప్పి. ఎందుకంటే మైనారిటీస్ మీద ఉన్న చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ గా ఆయన యొక్క ఉపన్యాసాల వ్యక్తి పర్సనల్ గా మాకు చెప్పిన మాటలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఎంత సర్వీస్ చేయాలా, ఎంత అవసరం అంత సమకూర్చాలని చెప్పి నిరంతరం ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పగలను. నేను అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను చాలా చిన్నవాడిని. నేను ఎంపీ అయింది 25 సంవత్సరాల క్రితం. అప్పుడు వీళ్ళకి ఈ విధంగా సర్వీస్ చేయొచ్చని ఆయన చెప్పిన దాన్ని నేను తూచా తప్పకుండా ఆచరించిన వ్యక్తిగా నేను గర్వంగా చెబుతాను. అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఇక్కడ కంకిపాడు నుంచి జగ్గేపేట వరకు, మరలా కంకిపాడు తిరువూరు వరకు పార్లమెంట్ నియోజకవర్గం ఆ రోజు కోసం. అదేవిధంగా క్రైస్తవ మైనారిటీస్ కోసం
ఎక్కడ అవసరం నన్ను అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిధులు ఇచ్చి వాళ్ళని తృప్తిపరచడం జరిగింది. అది ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటాను. అది నా గొప్పతనం కాదు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా ఉన్న వ్యక్తిగా నేను అవగాహన. ఈ రోజు కూడా నాకు ఎక్కడ ముస్లిం సోదరులు ఎన్ని ఎలక్షన్ జరిగినా ముస్లిం సోదరులు నాకు కొంచెం మద్దతు వస్తుందంటే ఆ రోజు నేను కార్యక్రమాలని అది ఆ గొప్పతనం నాకు ఆ యొక్క సహకారం నాకు వచ్చిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పడానికి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటన్నిటి చోట్ల కూడా ముస్లిం సోదరులు ఏదైనా ఆ నిర్మాణాల కోసం నేను నిధులు ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు నేను అదేవిధంగా మరి మా తమ్ముడు ఫిరోజ్ గారు కానీ మరి వీళ్ళందరూ కూడా అంతకుముందు 2014-19లో కొన్ని వేల మందికి ఇప్పిస్తుంది జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాలు అట్లాంటి కార్యక్రమం ఎక్కడ నా చేతుల మీద నేను ఈ 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఉన్న నా దృష్టిలో పబ్లిక్ సహకారంతో ఆ రోజున ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన ఆ ప్రభుత్వం పోయిందని అనుకుంటాం. ముస్లింస్ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని ఎక్కడ కూడా ఒక్కటి కూడా లేదు. ఈ జనరల్ కార్యక్రమాల్లో వెళ్ళిపోయారు తప్ప. అందువల్ల మరలా ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ముస్తాక్ గారి నాయకత్వంలో మరి అలాంటి కార్యక్రమం. Like, subscribe and press the bell icon for new updates.